39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎందుకంటే ఒకప్పుడు సైదిరెడ్డి గారిని మీడియాలో ఎక్కువగా చూసాము, ప్రజల్లో ఎక్కువగా చూసాము, వాయిస్ గట్టిగా వినిపించే సైదిరెడ్డి గారిని చూసాము. ఇప్పుడు ఎందుకో ఎక్కడ యాక్టివ్ గా కనిపించకపోవటము, కొంత సైలెంట్ గా ఉండటము, ఇవన్నిట్లో అంటే అసలు సైదిరెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడున్నారు, బీజేపీలో ఉన్నారా లేదా, సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా లేదా, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఎలా ఉన్నారు బీజేపీలో? వెరీ గుడ్. అంటే బీజేపీ అనేది ఇప్పుడు నేషనల్ పార్టీ ప్లస్ మనసుకు దగ్గరున్న పార్టీ. మీ మనసుకా? నా మనసుకి, మనుషులకు కూడా, ఇప్పుడు ప్రజలకు కూడా, బేసిక్గా దేశంలో ఉన్న జనాలందరికీ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్కటి 370 ఆర్టికల్ దగ్గర నుంచి నిన్నటి వర్క్. అంటే ఈ దేశానికి ఏం కావాలా, ఈ దేశానికి ఎవరైతే మంచిదంటానికి ఉదాహరణ ఇవాళ బీజేపీ అయితే, నరేంద్ర మోడీ గారు అయితే. వీటిని చూసినాకనే నేను బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే దీంట్లో అయితేనే నేను ఎన్నో దేశాల్లో పనిచేసి వచ్చిన, యునైటెడ్ నేషన్స్లో పనిచేసి వచ్చిన, ఇక్కడికి వచ్చినాక అంటే మనం దేశానికి ఉపయోగపడేట్టు పని చేయాలంటే బీజేపీలో చేస్తేనే వీలవుతుంది అనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ అయినా. అయితే ఇందాక మీరు అన్నారు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉంటా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, కాకపోతే జనాలు ఉంటూనే ఉన్నాం, కార్యక్రమాలు అటెండ్ అయితేనే ఉన్నాం. నిన్న కూడా ఐకేపీ సెంటర్స్ ఓపెన్ చేయాలని, మోడీ గారి ఫోటో పెట్టాలని వినతి పత్రాలు ఇవ్వటం అయితేంది, మీటింగ్లు అయితేంది, అన్నిటికీ పోతూనే ఉన్నాం. కాకపోతే మీడియాలో లేను ఈ మధ్య కాలంలో. అంటే ఇంతకుముందు ఈ టాక్ షోలకు వీటికి వచ్చేది, ఈ మధ్య లేను. అంటే తొందరలో వస్తాం ఖచ్చితంగా. మనం ఒక్కసారి బీజేపీలోకి వచ్చినాక ఒక్కొక్కటి చూసుకుంటా ఉన్నాం, ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా. ఎందుకంటే పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది డిఫరెంట్ పార్టీ. అంటే డిఫరెంట్ మీన్స్ ఇంతకుముందు రీజనల్ పార్టీలో ఉన్నా నేను. రీజనల్ పార్టీకి నేషనల్ పార్టీలో బీజేపీకి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ. మనం నిజంగా చేయాలి అంటే మాత్రం బీజేపీయే కరెక్ట్ పార్టీ. ఎవరికైనా, నాకు కాదు ఇంకెవరికైనా, యూత్కైనా, వచ్చేటోళ్ళకైనా. ఈ దేశం నిన్ననే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిండ్రు, ఇక రేపు నార్త్ అయిపోయింది, సౌత్ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం బీజేపీ కన్క్వియర్ చేస్తుందని. దానికి తొందరలోనే తెలంగాణలో కూడా మనం రాబోతా ఉన్నాం. ఓకే. సో అంటే మీ భావజాలాలకి, మీ సిద్ధాంతాలకి, బీజేపీ భావజాలాలకి, సిద్ధాంతాలకి సెట్ అయిందా? అంటే సెట్ అయింది కాబట్టి దీంట్లోకి వచ్చిన. ఎందుకంటే నా భావజాలం అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అంటే సనాతన ధర్మం మీద ఎక్కువ. ఎందుకంటే మేము చూస్తూనే ఉంటాం, ఇక్కడ చూసిన పూజలలో కానీ వేట్లలో కానీ. అంటే ధర్మం అంటే అదొకటనే కాదు. ఇప్పుడు మన దేశం ఒకప్పుడు ప్రపంచానికి దిక్సూచి అంటే భారతదేశం. ఎన్నో తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ కాడి నుంచి, తక్షశిల యూనివర్సిటీ కాడి నుంచి ప్రపంచంలో పేరెన్నికన్న యూనివర్సిటీలన్నీ మనవి ఉన్నాయి. కానీ కొన్ని 70 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏదైతే చేయాలనుకున్నామో, ఈ దేశం ఎట్లయితే ముందుకు పోవాలనుకుందో అట్లా పోలే. అంతా కూడా వెనకబడిపోయినాం మనం. అంతా అంటే కాపీ క్యాట్ లాగా వేరే దేశాలు అయితే ఏదో అనుకరించుకుంటూ పోయినాం, కానీ మనకున్న ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కొక్కటి ఈరోజు సాధిస్తున్న విజయాలు. అంటే నీకు ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాం ఎకానమీ పరంగా. తర్వాత ఇప్పుడు 3వ ప్లేస్లోకి రాబోతా ఉన్నాం తొందరలో, నెక్స్ట్ 2 yearsలో. అంటే అదొక్కటే కాదు, ప్రపంచంలో ఇంతకుముందు నేను ఒకసారి 2003లో అనుకుంటా, 2003లో యుఎస్ పోయినా నేను. ఆ రోజు డాలస్ ఎయిర్పోర్ట్లో ఉన్నా, టీవీ చూస్తూ ఉన్నా. అప్పుడు ముషరఫ్ వచ్చిండు ఆడికి. ముషరఫ్ వచ్చినప్పుడు పెద్దగా ఆయన మీద ఇంటర్వ్యూలు అయ్యేస్తూ ఉన్నారు. అంతకుముందే మన ప్రైమ్ మినిస్టర్ వస్తే చూసి నాదుడు లేడు ఆడికి, అంటే చెప్పుకున్న నాదుడు లేడు. కానీ అంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఇండియాని పక్కన పెట్టి మాట్లాడగలిగే దేశ నాయకులు లేరు, ప్రపంచ నాయకులు లేరు. ఎందుకంటే అది మోడీ గారు చేసిన గొప్పతనం. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళు ఇంకెక్కువ చూడగలుగుతారు ఈ డిఫరెన్స్ని. ఎందుకంటే మనం ఒక ఇండియన్ పాస్పోర్ట్తో పోయినప్పుడు, ఇండియా పాస్పోర్ట్లో మనం దిగంగానే మన వాల్యూ ఏంది, ఈ రోజు దిగంగానే మన వాల్యూ ఏంది. అంటే ఇవన్నీ కూడా చూసినాక ఎట్లయితే మనం ముందుకు పోతున్నాం, ఈ 10 yearsలో ఉన్న గ్రోత్, ఇదే రకంగా గ్రోత్ ముందుకు పోతే నెక్స్ట్ అగ్రరాజ్యం ఇండియా అవుతుంది అనుకోవడానికి ఈరోజు బీజేపీ చేస్తున్న పాలన, బీజేపీ చేస్తున్న అంశాలు చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నాయి. దాని గురించే నేను ఎస్పెషల్లీ బీజేపీలో జాయిన్ అయింది కూడా.